తెలంగాణ రాష్ట్రంలో రగులుతున్నటువంటి బొగ్గు వివాదం ఏదైతే తెలంగాణలో తలమానికంగా ఉన్నటువంటి సింగరేణి మైన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో బొగ్గుకు సంబంధించి దాదాపు 14 లక్షల కోట్ల మెట్రిక్ టన్నుల బొగ్గుకు సంబంధించి అవకతవకలు జరిగాయని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర బీజేపీ కమిటీ కావచ్చు, బీజేపీ ముఖ్య నాయకులందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే అసలుకి ఎందుకు ఈ అవకతవకలు జరగాల్సి వచ్చింది, అసలు అవకతవకలు జరిగాయా లేదా, దీనికి సంబంధించి బీజేపీ నాయకులు ఏమంటున్నారో వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే మనతో పాటు ఉన్నారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహేష్ గారు. సో నమస్కారం అండి. సార్ నమస్తే. సో మొత్తానికి ఇప్పుడు తెలంగాణలో బీజేపీ మొత్తం టార్గెట్ సింగరేణి పెట్టుకున్నట్టే అర్థమవుతుంది. దానికి ఏమిటంటే దాదాపు ప్రజల పరమైనటువంటి సింగరేణి ఏదైతే ఉందో ఆ ప్రజలకు చెందాల్సినటువంటి సింగరేణి ఆస్తులు కావచ్చు వాటన్నిటికి సంబంధించి ఈ బొగ్గులో ప్రధానంగా స్కామ్ జరిగిందంటున్నారు. అసలు ఏం స్కామ్ జరిగిందంటారు, దాంట్లో ఎవరి పాత్ర ఉంది, ముఖ్యంగా ప్రభుత్వం పాత్ర ఉందంటారా, ఎవరి పాత్ర ఉందంటే మీరేమంటారు? అసలు ముందుగా మీరు టార్గెట్ సింగరేణి పెట్టుకున్నట్టు చెప్తున్నా. మా తెలంగాణలో పల్లెలలో మక్క చేనులు జొన్న చేనులు వేస్తుంటారు. బాగా వేసినప్పుడు ఏం చేస్తారంటే పిట్టలు వచ్చి ఆలి ఆ జొన్న చేనులను తింటున్నప్పుడు ఖరాబ్ చేస్తున్నప్పుడు ఒడిసేల మంచం మీద కూర్చొని ఒడిసేల పట్టి రాళ్లతో ఇసురుతారు ఆ పిట్టలను కొట్టినకి. అట్లా ఈ సింగరేణి మైన్ మీద ఈ వజ్రాల కన్ని దోచుకొని తింటున్నటువంటి కాంగ్రెస్, గతంలో బీఆర్ఎస్, ఈ దోచుకుంటున్న దొంగలను కొట్టడానికి బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కలిసి మైన్ మీదకి పోయినాం. మేము ఎందుకు పోయినాం మైన్ మీద కంటే 40 లక్షల మెట్రిక్ టన్నుల యొక్క సింగరేణి బొగ్గు ఎక్కడ పోయింది, అది ఎవడు తిన్నాడు? విక్రమార్క అక్రమార్కుడు అయిండు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాలు 40 లక్షల మెట్రిక్ టన్నులు అంటారా? వాళ్ళు 2025, 24, 25 సంవత్సరానికి చూపించారు మీకు. దాంట్లో నేను మీకు ఒక నిమిషంలో నేను మొత్తం ఈ లెక్కలు చూపిస్తాను నేను. అయితే వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే మందమారిలో 7.20 లక్షల మెట్రిక్ టన్నులు, శ్రీరాంపూర్లో 8 లక్షల మెట్రిక్ టన్నులు, రామగుండం 1లో 6 లక్షల మెట్రిక్ టన్నులు, రామగుండం 2లో 4 లక్షల మెట్రిక్ టన్నులు, భూపాలపల్లిలో 5,40,000 మెట్రిక్ టన్నులు, ఇల్లందులో 3,50,000 మెట్రిక్ టన్నులు, సత్తుపల్లిలో 2 లక్షల మెట్రిక్ టన్నులు. ఇట్లా 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు ఏదైతుందో ఈ బొగ్గు మాయమైంది. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు సింగరేణే చూపించింది వెబ్సైట్లో, అధికారిక వెబ్సైట్లో చూపించింది. ఇవాళ ఇది ఎక్కడ పోయిందని చెప్పేసి బీజేపీ ప్రశ్నిస్తుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు గతంలో ఈ విషయంలో 9 బ్లాక్స్ ఏదైతే టెండర్లు జరిగిన దాంట్లో కూడా అవినీతి జరిగింది, ఆల్ రూల్స్ అన్ని కూడా సైడుకు పెట్టేసి 9 బ్లాక్స్ కేటాయించడంలో కొద్దిమంది కేటాయించడం కోసము కాంగ్రెస్ చేసినటువంటి వ్యవహారంలో ఏదైతుందో ఒక కమిటీ వేయడం జరిగింది. టెండర్స్ రద్దు చేసి కమిటీ వేశారు. కమిటీ జూన్ 20 తారీఖు నాడు అపాయింట్ అయితే అపాయింట్ లెటర్ అందడానికంటే ముందే జూన్ 21 మార్నింగ్ హైదరాబాద్కి వచ్చి తెలంగాణకు వచ్చి విజిట్ చేసిపోయింది. ఎట్లా జరిగింది ఇక్కడ అవినీతి అని చెప్పేసి విజిట్ చేసి 3 రోజుల నివేదిక ఇచ్చిపోయి దాన్ని ఆపేశారు. అంటే ఈ తెలంగాణ సొమ్ము సింగరేణి ఎవరు జాగిరి అంటే తెలంగాణ ప్రజల జాగిరి, బట్టి విక్రమార్క జాగిరి కాదు, రేవంత్ రెడ్డి జాగిరి అంతకన్నా కాదు. నువ్వు ఎట్లా తీసుకపోతావు? 40 లక్షల మెట్రిక్ టన్నులు 1600 కోట్ల విలువైనది. ఈ 1600 కోట్లతో పాటు ఆడ జెన్కో టీఎస్ఎండి ఏదైతే జెన్కో ఉందో జెన్కో పవర్ ప్లాంట్లో, సోలార్ పవర్ ప్లాంట్లో కూడా 1000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. కాంగ్రెస్ అంటేనే మనందరికీ తెలుసు కాంగ్రెస్. దేశంలో వీళ్ళు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా A to Z స్కామ్సే. అంటే మరి ఇప్పుడు ఎవరు అని చేస్తున్నారంటే ఇప్పటిదాకా ప్రజల్లోకి అంతగా రాలేదు, మీడియాకి సంబంధించి కావచ్చు, ఎందుకని దీని గురించి ఎవరు ప్రశ్నించట్లేదు? అదే మాట్లాడు సార్. ఇప్పుడు బట్టి విక్రమార్క ఉన్నారు, ఆయన అక్రమార్కగా మారిండు, ఇది క్లియర్. ఆయనే కదా దాన్ని మొత్తం ఇన్ఛార్జ్ ఉన్నది. మొన్న మంచిర్యాల పోయి సభ పెట్టుకొని వచ్చిండు. ఆయన కార్మికులకి ఆయన వెల్ఫేర్ అనౌన్స్ చేసిండా, కార్మికులకు పక్కా ఇండ్లు కట్టిస్తామని చెప్పారు, కట్టించిరా? ఇంకా అవే రేకుల షెడ్లలో ఉంటారు వాళ్ళు, సిమెంట్ రేకుల షెడ్లలో ఇంకా కార్మికులు ఉంటారు. 100 ఏళ్ళు చరిత్ర కలిగినటువంటి సింగరేణి కార్మికులకు ఒక మైనింగ్ కాలేజ్ నిర్మించినటువంటి కెపాసిటీ లేకుండా 70 ఏళ్ళు కాంగ్రెసే పాలించింది కదా, ఈ రాష్ట్రాన్ని కూడా పాలించింది కదా. ఎందుకు సింగరేణి ఉన్నటువంటి వాళ్ళ కార్మికుల క్షేమం కోసం ఒక్క మైనింగ్ కాలేజ్ని నువ్వు కట్టించలేకపోయినావు, ఇంజనీరింగ్ కాలేజ్ని? పోనీ ఉన్నటువంటి స్కూల్స్ డిక్లైన్ అయిపోయినాయి. సింగరేణి స్కూల్స్ ఒకప్పుడు చాలా క్రేజ్ ఉండేది, ఈరోజు సింగరేణి స్కూల్స్ అని మూతపడిపోయినాయి. ఎందుకంటే అక్కడ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేయాలి. CSR ఫండ్ ఎక్కడ రావాలి? సింగరేణి గని ఎక్కడ నుంచి అయితే ఉందో, గోదావరి పరివేగ ప్రాంతం ఉందో అక్కడ ఉన్నటువంటి కార్మికుల వెల్ఫేర్ కోసం కేటాయించాలి. కానీ అక్కడ ఉన్నటువంటి డబ్బు ఎవరికి వస్తుందంటే గీడ రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడడానికి 100 కోట్లు పట్టుకొస్తారు. ఈ 100 కోట్లు పెట్టి సింగరేణి కార్మికుల పిల్లల కోసం ఒక్క గ్రౌండ్ అని నిర్మించిందా ఈ ప్రభుత్వం? నిర్మించలే. నేనేమంటున్నా, ఈరోజు 1600 కోట్ల అవినీతి జరిగిందనేది వాస్తవము. జరగలే అని చెప్పేసి నువ్వంటే మరి ఎక్కడుందో ఆ బొగ్గును చూపి, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు చూపి అని అడుగుతున్నాం. లేదా
నిన్న మా 3 రోజుల కింద మేము లెటర్ ఇచ్చినాం. మా గౌరవ ఎమ్మెల్సీ గారు మేము పోయి సీఎండీకి పోయి లెటర్ ఇచ్చినాం. సార్ మేము మైండ్ మీద ఇట్లా జరిగింది, ఆరోపణలు వచ్చినాయి, వీటి విజిట్ చేయడానికి పోతున్నాం మేము శ్రీరాంపూర్కి అని చెప్పినాం. ఎందుకంత భయం అయింది నీకు? ఎందుకంత వణికిపోయినావు? ఎందుకు పోలీసులు పెట్టి అడ్డదారులు ఆపాల్సి వచ్చింది నీకు? నువ్వేం చేయలే కదా, అవినీతి చేయలే కదా, నువ్వు సత్యపూసవే కదా, ఎందుకు నువ్వు ఈరోజు అక్కడ రావడం జరిగింది, ఎందుకు అడ్డుకోవడం జరిగింది పోలీసులను పెట్టి? సో కాబట్టి ఇట్లాంటి విషయాలల్లో మేము బీజేపీ చాలా క్లియర్, మా స్టాండ్ కూడా చాలా క్లియర్. ప్రజల సొమ్ము మేము తినము, ఒకరిని తిననీయం. ఇది మా మోడీ గారి పాలసీ. సింగరేణి సొమ్ము అనేటువంటి సింగరేణి కార్మికులకు చెందాలి. బట్టి విక్రమార్కకో రేవంత్ రెడ్డికో ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీకో చెల్లొద్దు. అదే మేము అందుకోసమే కొట్లాడుతున్నాం. మా పోరాటం ఈ అవినీతి కాంగ్రెస్ మీద, మా పోరాటం ఈ పేద సింగరేణి కార్మికుల పక్షాన, సింగరేణి కార్మికుల యొక్క క్షేమం కోసం, యోగం కోసం, వాళ్ళు ఉండడం కోసం, వెల్ఫేర్ కోసం ఈ ప్రభుత్వం ఖర్చు చేసిన 0 లాభాల్లో వాటా ఇవ్వాలి. ఈరోజు లాభాల్లో వాట ఎక్కడిచ్చినావు? బోనస్లు ఇవ్వాలి. ఏడ బోనస్లు ఇస్తున్నావు? వైద్యం కోసం వాళ్ళు హైదరాబాదుకు సింగరేణి శ్రీరాంపూర్నో, ఆసిఫాబాద్నో, గోలేట్నో, రామగుండంలో ఏదన్నా అయ్యి ఒక కార్మికుడు హైదరాబాద్ దగ్గర వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోన్నా, వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన దవాఖాన నువ్వు కట్టేలేని పరిస్థితి. సింగరేణి డబ్బులు తీసుకుంటున్నావు కదా. సింగరేణి అనేటువంటి తెలంగాణ యొక్క పాడి ఆవు, దాని పాలు విండుకుంటుర్రు కానీ దానికి మేతేస్తలేరు. దాని పాలు విండుకుంటారు తప్ప దానికి మేతేస్తలేరు. కిషన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు, సింగరేణిలో ఇగో ఇన్ని 40 లక్షల మెట్రిక్ టన్నులు అనేటువంటిది కోల్ మాయంగా కావడం అంటే చాలా పెద్ద కుంభకోణం, దీనికి బాధ్యులు ఎవరో తేల్చడానికి ఒక కమిటీ రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి కేంద్ర మంత్రిగా లేఖ రాసిండు. అంటే ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉంది మీరు కేంద్రంలో, అది కూడా బొగ్గు గనుల శాఖ అంటే మన కిషన్ రెడ్డి గారికి ఎందుకే వస్తుంది, ఎందుకని చర్యలు తీసుకోవడంలో మీరు ఎందుకు అలసత్వం వహిస్తున్నారు అంటారు? ఇప్పుడు సార్ ఏముంటుందంటే కేంద్రం వాటా ఇందులో 49.1%, రాష్ట్రం వాటా 51.9%. సో రాష్ట్రం ఇక్కడ సింగరేణి కంప్లీట్ యొక్క మేనేజింగ్ ఏదైతుందో, ఆపరేటింగ్ ఏదైతుందో అది కంప్లీట్గా తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. కేంద్రం తరపున కేంద్రం వాటా తక్కువ. కేంద్రం ఇక్కడ ఇలాంటి దాంట్లో ఇన్క్లూడ్ చేయదు. కానీ కేంద్రం కొన్ని నిబంధనలు పెడుతుంది. ఏం చెప్పిందంటే, ఏం నిబంధనలు పెట్టిందంటే, తెలంగాణ గనిలో పనిచేసిన ఆల్ కాంట్రాక్ట్ ఎవరైతే పనిచేసిన లేబర్ ఉన్నారో, కార్మికులు ఉన్నారో, వీళ్ళకు హై పవర్ పేమెంట్ కింద 1277 రూపాయలు ప్రతిరోజు చొప్పున ఇవ్వాలని చెప్పింది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ సింగరేణి 544 రూపాయలు కేటాయించి 777 రూపాయలు నష్టం చేస్తుంది కార్మికులకు. సుమారుగా 22,000 23,000 ఒక కార్మికుడు నష్టపోతున్న నెలకు. దీన్ని చేయాలని చెప్పేసి కేంద్రం మాట్లాడుతుంది. అక్కడ వీళ్ళకు బాధ అవుతుంది. కేంద్రం మా పైన ఎక్కువ ఇంప్లీడ్ అవుతుంది, కేంద్రం సింగరేణి నమ్ముతుంది, కేంద్రం పట్టుకపోతుందని చెప్తారు. సింగరేణి కూడా మొట్టమొదటిసారి నైనీ బ్లాక్స్ ఒడిస్సాలో ఫస్ట్ ఒక మైన్ను ఓన్ చేసుకున్నది, సొంతం చేసుకోగలిగింది. సింగరేణి కూడా పార్టిసిపేట్ అయింది కదా. అంటే నైనీ బ్లాక్స్ కూడా మీకు తెలుసు, అసలు అన్ని నిబంధనలు పక్కకు పెట్టి వీళ్ళు అనుకున్న వాళ్ళకి ఇవ్వడం కోసము సైట్ విజిటింగ్ అని పెట్టి, సైట్ విజిటింగ్ పేరు మీద వాళ్ళు అనుకోవడానికి ఇచ్చినట్టు ఒక ప్రక్రియ జరిగింది. దీన్ని బీజేపీ అడ్డుకున్నది. ప్రజాస్వామ్యం, ఖనిజాలు ఇవన్నీ కూడా ప్రభుత్వాస్తులు ప్రజల ఆస్తులు. సో ఈ ప్రభుత్వ ఆస్తులను నువ్వెవడు దీనికి? గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సింగరేణి మొత్తం వాడుకున్నారు, అనేకమైన అవినీతి చేసిరు. ప్రమోషన్స్లో కావచ్చు, రిక్రూట్మెంట్స్లో కావచ్చు. కవితప్పుడు టీజీబీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు ఉంటే రిక్రూట్మెంట్లో అవినీతి చేసింది ఆమె. హైకోర్టు తీర్పిచ్చింది, ఉద్యోగాలు చెల్లవు అని చెప్పేసి చెంప మీద లాగి కొట్టింది. మీరు చేసిన అవినీతిని అవినీతి మయమైన రిక్రూట్మెంట్ను సింగరేణిలో జనరేట్ అవినీతి రిక్రూట్మెంట్స్. తర్వాత అన్ఫిట్మెంట్ కారణంగా అన్ఫిట్మెంట్ దాంట్లో వీళ్ళకు నచ్చిన వాళ్ళకు అన్ఫిట్మెంట్ సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళు బయట మీదకి పట్టుకొస్తారు. అనేకమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. గుండెపోటు వచ్చి, కిడ్నీలు ఖరాబ్ అయ్యి, లివర్ ఖరాబ్ అయ్యి, క్యాన్సర్తో ఉన్న వాళ్ళు పట్టుకుపోయి మైండ్ లోపల అండర్ గ్రౌండ్ లోపల పని చేపిస్తుంటారు. దీనిపైన అంటే వీళ్ళకు జై కొట్టిన వాళ్ళకు మాత్రం అన్ఫిట్మెంట్ చేపిస్తారు. అంటే ఇది కూడా ఒక స్కాము, ఇది కూడా చాలా పెద్ద స్కామ్ చేశారు. ఇట్లాంటి విషయాలల్లో కార్మికులు నిగ్గదీశారు కవితను. ఇప్పుడు పోయి తిరుగుతుంది, అక్కడక్కడ తిరుగుతుంది. వాళ్ళు ఎవరు దగ్గర రానియరు, సింగరేణిలో ఎవరు రానియరు. ఎందుకంటే ఆత్మగౌరవంతో బతికేటోళ్ళు తెలంగాణ బిడ్డలు. దాంట్లో సింగరేణి కార్మికులు ఈ ఒకసారి మోసం చేసిన మరోసారి దగ్గర రానియరు. మా సింగరేణిలో మంచి ఏమంటారంటే ప్రేమ ఎంత ఉంటుందో, కోపం అంతే ఉంటుంది, గౌరవం అంతే ఉంటుంది, ఆత్మగౌరవం ఇంకెక్కువ ఉంటుంది. ఒక పూట కారంతో వెళ్ళిపోయే కారం వేసుకొని తింటాం తప్ప మమ్మల్ని మోసం చేసిన మమ్మల్ని కించపరచుకొని దగ్గర రానియం. సింగరేణి దేశం మొత్తం ఏదైతే ప్రమోషన్స్ ప్రక్రియ ఉందో అది రెగ్యులర్గా జరిగే ప్రక్రియ. దాన్ని చాలా డిఫికల్ట్గా క్రియేట్ చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఏం చేసిందంటే
జనరల్ మజ్దూరు జిఎం ఏజిఎం ఈ లెవెల్ ప్రమోషన్స్ ఏవైతున్నాయో ప్రమోషన్స్ అన్నింటిలో పెండింగ్ పెట్టేది గత 10 ఏళ్ళుగా. కాంగ్రెస్ సర్కారు మేము అధికారంలోకి రావడానికంటే ముందు ఏం చెప్పిందంటే ఒక మేనిఫెస్టో పట్టుకొచ్చి అభయాస్త మేనిఫెస్టో పట్టుకొచ్చి 6 గ్యారంటీలు 420 హామీలు. నిజంగా 420 హామీలే. ఏం చేసింది 2 గుంటల భూమి ఇస్తాం సింగరేణి కార్మికుడు ఇల్లు కట్టుకోవడానికి అని చెప్పింది. 1 గుంట భూమి సింగరేణి కార్మికుడికి ఇచ్చిండ్రు అంటే 40,000 మంది కార్మికులు పనిచేస్తున్నారు. 8 లక్షల మంది డైరెక్ట్ ఇండైరెక్ట్ బెనిఫిట్స్ ఆర్ ఫ్రమ్ సింగరేణి మైన్స్. 18 అసెంబ్లీలు దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. 18 అసెంబ్లీలలో కాంగ్రెస్ గెలిచింది కదా. స్వయాన మంత్రి సింగరేణి నుంచి ఉన్నాడు ఈయన ఎవరు మన వివేక్ వెంకటస్వామి గారు. ఒక్కరికి కూడా 1 గుంట భూమి ఇచ్చింది సింగరేణి కార్మికుడికి ఇల్లు కట్టుకోవడానికి అంటే నేను ప్రజల ముందు ముక్కు భూమికి రాస్తా. రేపంచి ఒక మాట మాట్లాడను. పోనీ సింగరేణి కార్మికుల కోసం వాళ్ళ పిల్లల కోసం ఒక స్కూల్ నిర్మించినాం. గతంలో టీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు. సింగరేణి స్కూళ్ళల్లో కాలేజీలలో పనిచేయడానికి ఐటీఐలలో పనిచేయడానికి లెక్చరర్ను రిక్రూట్ చేసినాం. పోనీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగిని ఒక రిక్రూట్ చేసినామంటే నేను ముక్కు భూమికి రాస్తా అని చెప్తున్నా. ఏం చేసింది సింగరేణి 30 నెలలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ అంటే సోలార్ పేరు మీద ఒక 1000 కోట్లు, రిక్రూట్మెంట్స్ పేరు మీద ఒక 200 కోట్లు, అక్రమంగా బొగ్గమ్ముకొని ఒక 1600 కోట్లు. ఇది వెనుకేసుకుంది. కాంగ్రెస్ వస్తే చీకటి రోజులు అనేటువంటి తెలంగాణ దేశ ప్రజలందరూ తెలుసు. ఇక వాళ్ళు ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఈడ మళ్ళీ స్కామ్ బయటకు వచ్చింది. మరి దీనిపైన రాహుల్ గాంధీ ఏం జవాబిస్తాడు, రేవంత్ రెడ్డి ఏం జవాబిస్తాడు చూడాలి. తెలంగాణ మళ్ళొక్కసారి చెప్తున్నాను నేను, సింగరేణి అనేటువంటి తెలంగాణ హక్కు జాగిరి, తెలంగాణ ప్రజల జాగిరి. ఇది మీ జాగిరి కాదు. దీన్ని దోచుకుంటాం మేము దాచుకుంటామంటే తిన్నది మొత్తం గక్కిస్తాం, వడ్డీతో సహా గక్కిస్తాం. మీకు ఎందుకు భయం అవుతుంది? కిషన్ రెడ్డి గారు లేఖ రాసిరు ఎంక్వైరీ చేయమని చెప్పేసి. ఎంక్వైరీ వేయలే. నిన్న మా ఎమ్మెల్యేలు మేమంతా గ్రౌండ్ పోయినాం. నిన్న కూడా పోయినాం. పోలీసులు అడ్డుకొని మమ్మల్ని అరెస్ట్ చేసినాం. అంటే లోపల పర్మిషన్ ఇవ్వలే. ఎందుకు పర్మిషన్? వాళ్ళు ఎవరు? సాధారణ పబ్లిక్ ఎమ్మెల్యేలు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ప్రజాప్రతినిధుల కన్నా వాళ్ళను ఆ ఏరియా రిక్రూటెడ్ ఎమ్మెల్సీ వచ్చిండు. ఆయన కూడా నువ్వు లోపలికి పోనీయాలి. 7 మంది ఎమ్మెల్యేలను ఒక ఎమ్మెల్సీ రోడ్ నువ్వు లోపలికి పోనీయాలి అంటే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకెక్కడ ఉంటుందా? అంటే మీ పార్టీ ఇప్పుడే ప్రశ్నిస్తుందా? గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు అప్పుడు సింగరేణి గురించి ఏం స్టాండ్ తీసుకున్నారు? అప్పటి గురించి ఏమంటారు మీరు? అప్పుడు కూడా కొట్లాడినాం. రిక్రూట్మెంట్ విషయంలో కోర్టుకు పోయినాం మేము. నియామకాల్లో కోర్టుకు పోయినాం మేము. ఇండ్ల కేటాయింపులలో మేము సీఎండీకి ధర్నాలు చేసినాం మేము డెఫినెట్లీ ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం అని ఉండని మాకు అధికారం పరమసోపానం కాదు. ప్రజాక్షేమం సంక్షేమం మా ప్రజాసోపానం. హం సత్తాకే లియనై హం సిద్ధాంతకే లడితే అది మా మొదటి దీన్ దయాళ్ ఉపాధ్యాయులు ఇచ్చినటువంటి ఒక నినాదం. మేము ఆ బాటలో వేటులం. ఈ దేశంలో సిద్ధాంతంతో నడుచున్నట్టు ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము సిద్ధాంతాలను పక్క పెట్టుకోలే. సిద్ధాంత ప్రకారం మేము ఫైట్ చేస్తున్నాం. ఆనాడు టీఆర్ఎస్ ఉన్నా, నేడు కాంగ్రెస్ ఉన్నా మా వాయిస్ ప్రజల పక్షం, మా వాయిస్ పేద వర్గాల పక్షం. సో కాబట్టి మేము ఫైట్ చేస్తున్నాం. సింగరేణి దోచుకుంటా అంటే ఊకోం మేము. ఈరోజు ఇప్పుడు కూడా సిబిఐ మీకు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐకి ఎంక్వైరీకి ఇచ్చిన అని చెప్పిండు. ఒక్క బ్యారేజ్ మీద ఇచ్చిండు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఇవ్వలే. ఈ సిబిఐకి ఎంక్వైరీకి ఎందుకో ఇస్తలో సింగరేణి 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మీద ఎందుకు ఇస్తలేవు సిబిఐకి? రేవంత్ రెడ్డి గారు నిజంగా మంచోని కదా, అవినీతికి ఆమడ దూరం ఉంటా అంటున్నావు కదా. మరి సిబిఐకి విజ్ఞప్తి చేయి, లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ పెట్టు, లేదా హై పవర్ కమిషన్ ఏదైతే హౌస్ కమిటీ అంటారు, హౌస్ కమిటీ వేయి. హౌస్ కమిటీ వేస్తే అన్ని పార్టీలు ఉంటారు కదా, దాంట్లో తెలుస్తుంది కదా. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు ఈ అంశం గురించి? ఏదైతే బొగ్గు స్కామ్ ఉందో బీఆర్ఎస్ స్టాండ్ అంటే ఏమంటుంది అసలుకి? ఇది అన్ని కూడా క్విట్ ప్రోకో. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కూడా ₹1 అటు ఇటు బొమ్మ బొరుసు లెక్క. వీళ్ళిద్దరు కూడా ఒకే తాను ముక్కలు. రెండు కూడా సేమ్ అవకాశవాదులు, అవసరవాదులు వీళ్ళు ఈ రెండు పార్టీలు కూడా అప్పుడు వాళ్ళు దోచుకున్నారు, ఇప్పుడు వీళ్ళు దోచుకుంటారు. దోచుకున్న దాంట్లో వాటా లేదు వాళ్ళకు, అందుకే బయటకు వచ్చి మాట్లాడతారు. వాళ్ళు దోచుకోలేదా రిక్రూట్మెంట్లలో? అప్పుడు పెద్ద ఇష్యూ ఇది. అంటే వాళ్ళ బండారం బయటపడుతుంది అంటారు ఇప్పుడు? అదే పడుతుంది బయట. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడి సింగరేణిలో సభలు పెట్టినప్పుడు ఏం మాట్లాడతారంటే సింగరేణి మొత్తం కూడా దోచుకుంటారు, అవినీతి జరిగింది, అవినీతిమయమైందని చెప్పారు. సింగరేణి సిఎస్ఆర్ ఫండ్స్ అని కూడా పక్కదారి పెట్టినాయని చెప్పారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ అని కూడా పక్కదారిని పెట్టినని చెప్పినాం. వాటి మీద నువ్వేం చేయాలి? అధికారంలోకి వచ్చినావు కదా, ఎంక్వైరీ వేయాలి. వేసిండా ఒక్కటన్నా ఎంక్వైరీ? సింగరేణి మీద ఎంక్వైరీ వేసిండా? వేయలే కదా. అసలు సింగరేణి గురించి మాట్లాడలేవు కదా. ఇది ఎంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తే అంత ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు దాని మీద, సింగరేణి మీద. సింగరేణి తెలంగాణ తలమానికం. మా దగ్గర తెలంగాణలో పాట ఉంటుంది, నల్లని బంగారమురా నా తల్లి సింగరేణిలా, బయట చూడు రాకాసి బొగ్గు లోపలేమో వజ్రాలే నుండు అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి ఇది ఉంటుంది. అంటే ఈ నల్లని బంగారం తెలంగాణ కాంతులు వెదజిల్లుతున్నది.
దాని మీద డిపెండ్ అయ్యారు మన కరెంటు, అటు ఎన్టీపీసీ కావచ్చు, ఇటు జెన్కో కావచ్చు, ఇవన్నీ 51,000 కోట్ల అప్పు ఉంది. దానికి ఇప్పుడు అప్పులు పుట్టే పరిస్థితి లేదు సింగరేణికి. ఇంకా మాట్లాడతారు వీళ్ళు. మొన్నటి వరకు ఇంకో ఆయన సీఎండీగా బలరాం నాయక్ అని ఉండే, ఆయన చేసినటువంటి ఇంకా ఆట అయితే మామూలు కాదు సింగరేణి మీద, కంప్లీట్ బట్టి. ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి కూడా బట్టి చేతులనే. నేనేమన్నా బట్టి విక్రమార్కుడు ఈయన అక్రమార్కుడు కాకపోతే ఎంక్వైరీకి సిద్ధంగా ఉండాలి, హౌస్ కమిషన్ వేయాలి. ఇది మా డిమాండ్, బీజేపీ డిమాండ్. లేదా మేము ఇక్కడ తేల్చుకోలేము, మేమంటే సిబిఐకి ఇవ్వండి, మేము రెడీగా ఉన్నాం చెప్పేటికి. మా మంత్రులు రాస్తారు లెటర్ సిబిఐకి, మీరు రాయండి లెటర్, వస్తుంది సిబిఐ వస్తుంది కదా. టీఆర్ఎస్ ఓటు దోషిండా మీరు దోషిరా? వీళ్ళు అధికారికంగా 2024-25 లక్షల్లో చూపించారు. మేము 91.4% మేము లక్ష్యాన్ని రీచ్ అయినామని చెప్పేసి గొప్పగా చెప్పారు. 40 లక్షల మెట్రిక్ టన్ చూపించారు. 40 లక్షల మెట్రిక్ టన్ అంటే మొన్న ఎండలకు ఆవిరైపోయిందట. ఎంత దారుణంగా ఉంది చెప్పు. ఎండలకు ఆవిరైపోద్దా? బొగ్గు ఆవిరైపోయిందంటే 40 లక్షల మెట్రిక్ టన్నులు ఆవిరైపోద్దా? ఎవాపరేట్ అయిపోయింది. పవర్ కన్జ్యూమ్ ఎక్కువ అయింది కాబట్టి మేము దీన్ని ఎక్కువ వాడాము. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సమాధానం ఇది. చిన్న పిల్లలు, కూలిపోయే పిల్లలు చెడ్డి కిందికి ఇప్పి నవ్వుతుర్రు రేవంత్ రెడ్డి మాటలని. అరే ఏంద్ర ఆయన, నువ్వు రాష్ట్రానికి సీఎంవు, ఈ గుంపు మేస్త్రివి, మరింత అధ్వానంగా తయారైనవి ఏంటంటారు. ఎండకు ఎవాపరేట్ అయిందట, లేకపోతే ఎండాకాలంలో కరెంటు వాడినాం కాబట్టి ఎక్కువ మేము ఆ బొగ్గు ఆడ సప్లై చేసినాం లేదు అని చెప్తారు. అక్కడ కన్జ్యూమ్ అయిన బొగ్గు లెక్కలు చూపి మరి. ఎవాపరేట్ అయితే సీసీటీవీస్ పెట్టుంటాయి కదా, అది బయట పెట్టుర్రి. ఎందుకు అర్ధరాత్రి మొన్న పేపర్లో రాగానే బీజేపీ లీడర్ వస్తున్నాగానే పాల్వంచ గని మీద మొత్తం పట్టుకపోయి వస్తురట. అర్ధరాత్రి మొత్తం డంపింగ్ చేసింది. సీసీటీవీ అప్పటికప్పుడు సీసీటీవీ ఫుటేజ్లో చూపి బయటికి పెట్టుర్రి, తెలుస్తుంది కదా. అర్ధరాత్రి ఎక్కడి నుంచో పట్టుకొచ్చిందని కింద మొత్తం మట్టి లేపి పైనంతా బొగ్గు పోసురట. ఎంత దారుణంగా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అసలు అడకత్తరు పోక చెక్కలాగా. తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లింది. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కూలడానికి కారణం బొగ్గు స్కామే. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కూలిపోవడానికి కారణం బొగ్గు స్కామే అవుతుంది. మార్క్ మై వర్డ్స్ బ్రదర్, 100%. తెలంగాణలో ఏ వర్గాన్ని అయితే టచ్ చేయొద్దో ఆ వర్గాన్ని టచ్ చేసింది, ఏ వర్గాన్ని అయితే దోచుకోవద్దో ఆ వర్గాన్ని దోచుకున్నది. చెమ్మసలు అంటే ఇట్లా బొగ్గు తీసి ఇట్లా వేస్తారు, మా వాళ్ళు నింపుతుంటారు. అది తీసి కాంగ్రెస్ మీద ఇట్లా పోస్తారు, అట్లా వేస్తారు. ఆ నల్ల బొగ్గు కింద మట్టి పోయి పాతరేస్తారు. రేపు చెప్తున్నా కదా, సింగరేణి పరివాహక ప్రాంతంలో కాంగ్రెస్కి 1 కోటి రాదు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ అయితే 10 సీట్లు కాంగ్రెస్ రాదు. సిట్టింగ్ మంత్రులు ఓడిపోతారు, రాసి పెట్టుకోండి. మళ్ళీ మీరు మార్క్ మై వర్డ్ చెప్తున్నా, సిట్టింగ్ మంత్రులు ఓడిపోతారు. అలా పార్టీ నుంచే పోటీ అయ్యారు. మాకు ఇందులో బతుకుదేరు లేదు, మేము వస్తాం బీజేపీ కానీ మా రాష్ట్ర అధ్యక్షుని దగ్గరికి వచ్చి అడుగుతారు. మంత్రులు మస్తుమని టచ్లో మమ్మల్ని అడుగుతారు మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని, సార్ మేము వస్తాం మీ దాంట్లోకి అని చెప్పేసి. వద్దు మా దాంట్లోకి ఏమొద్దు, మీరు ఆడనే ఉండు అని చెప్తారు. వద్దు మాకు మీరు అని చెప్తున్నాం. చాలామంది రెడీగా ఉన్నారు రానికి, అయితే రిజైన్ చేసి రండి అని చెప్తున్నాం మేము. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాంగ్రెస్లో భవిష్యత్తు లేదు. నా గర్కా నా ఘాట్కా, నెక్స్ట్ ఢిల్లీలో రాదు, ఇక్కడ గల్లీలో రాదు. వీళ్ళకు ఉన్నాయి 3 స్టేట్లు, 3 స్టేట్లో కూడా కథం. 3 స్టేట్లో నువ్వు రేపు చూడండి, రేపు ఎలక్షన్లో మీరు చూడండి, చాలా డ్రాస్టికల్గా వీళ్ళు పడిపోతారు. జిహెచ్ఎంసీలో కూడా కాంగ్రెస్ గెలవదు. అవకాశవాద రాజకీయము, అవినీతిపరమైన రాజకీయము, ఎప్పటికీ దోచుకోవాలి, ఢిల్లీకి మూటలు అప్పచెప్పాలి. ఏంది ఇది? భూముల మీద శిస్తు కడతారట, వేస్తారట కాంగ్రెస్. ఇప్పటికి నిన్న ఒక సభ పెట్టుకున్నాడు, స్కూల్ పిల్లలకు నేను కిట్లు ఇస్తున్నా, యంగ్ ఇండియా ఛాలెంజ్ అని చెప్పేసి ఒకటి పెట్టుకున్నాడు. అరే 4000 స్కూళ్ళు ఇక్కడ మూతపాడేసినావు. ఎట్లుంటే రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఒక మోడల్ హౌస్ కట్టి చూపించి హౌస్ ఫుల్ అని పెడతారు, మొత్తం ప్లాట్ల 3 అని చెప్తారు. అట్లా ఒక్క స్కూల్ లోపల అడ్మిషన్స్ ఫుల్ అయినాయి, నో అడ్మిషన్స్ అని బోర్డు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో కేవలం 15 మంది స్టూడెంట్స్ 7,000 స్కూల్ నడుస్తున్నాయి. కేవలం 17 మంది అడ్మిషన్ ఉన్నది ఒక్కో స్కూల్. 7,000 స్కూళ్ళు రాష్ట్రంలో కేవలము 4,300 స్కూళ్ళు సింగిల్ టీచర్ స్కూళ్ళు ఉన్నాయి. అందులో ఒక్క విద్యార్థి ఉన్నారు. ఈ రాష్ట్రంలో 3,600 స్కూల్స్లలో 30 మంది విద్యార్థులు ఉన్నారు. అరే ఏమో రాష్ట్రం మొత్తం 19 లక్షల విద్యార్థులు ఉంటారు సార్. 19,55,000 విద్యార్థులల్లో సుమారుగా 60% మంది విద్యార్థులు 60% మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతారు. గవర్నమెంట్ స్కూల్ పోయేటోళ్ళు ప్రతి 126 మంది మాత్రమే గవర్నమెంట్ పోతారు. గవర్నమెంట్ స్కూల్ ఎట్లా బంద్ అవుతున్నాయి? ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్ పక్కకే ప్రైవేట్ స్కూల్ పర్మిషన్ ఇస్తావు. ఈయన మాట్లాడతారు రేవంత్ రెడ్డి హౌస్ఫుల్ అట. ఏడు హౌస్ఫుల్ ఉన్నాయి. అట్లా హౌస్ఫుల్ ఉంటే నువ్వు 4,000 స్కూల్ బంద్ చేస్తావా? తెలంగాణ అధికారంలోకి వచ్చి 30 నెలల 4,000 స్కూల్స్ బంద్ చేసిండు. 4,000 స్కూల్ మూతపడ్డాయి. ఈ విద్య పేదోనికి ఏడు అందుతుంది? పేదోనికి అందరూ అందుతుంది. ఇవన్నీ బయట చూపించారు. ఇది చూపారు. నిన్న సభ పెట్టి డ్రగ్స్ మీద ప్రతిజ్ఞ చేపిస్తున్న 15,000 మంది. ఈవెంట్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ ఇవన్నీ. ఈవెంట్ మేనేజ్మెంట్ ఏం చేస్తారంటే ₹1 కోటి 2 కోట్ల రూపాయలు కేటాయిస్తారు. ₹1 కోటి మళ్ళీ సైడ్కి రావాలి ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి. అందరిని పిలిపించేసి డిఓలకు ఆర్జీలకు ఆర్డర్ ఇచ్చి ప్రమాణం చేపిస్తున్నారు డ్రగ్స్ లేకుండా చేస్తానే. అసలు తెలంగాణలో డ్రగ్స్ హైదరాబాద్ నుంచి జిల్లాలకు, జిల్లాల నుంచి మండలాలకు, మండలాల నుంచి గ్రామాలకు పాకింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? స్వయంగా విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి, స్వయంగా హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి.
ఏం చేస్తున్నావు, ఏం ప్రికాషన్స్ అంటుండే తీసుకున్నావు? కదా, ఉక్కుపాదం అంటుండే, ఈగల్ టీం ఇండియాకి వెళ్ళి బెస్ట్ అంటుండే కదన్నా. ఆయన మండు పాదం మోపుతుండు, ఆ ఉన్న పాదాలు కదులుతలేదు, సెక్రటరీకి వచ్చిన దాఖలు లేవు. ఆయన ఉక్కుపాదం వేసుకొని తిరుగుతాడు. ఈయన ఇంకా గట్టిగా చెప్పుకోవడానికి ఉన్నాడు గింతంత పెట్టుకాడు లిల్లిపుట్లాగా, ఈయనట్టు ఉక్కుపాదం మోపుతాడు, తెల్ల భయపడిపోతారు ఈయన చూస్తే. ఈయన మొత్తం చుట్టుపక్కల, ఆయన ఇంటి చుట్టుపక్కల పబ్బులు రైడ్ అయిపోయి మన రాత్రిపూట మొత్తం డ్రగ్స్ బయటకు వస్తుంది. ఇంటి పక్క ఈయనగా జూబిలీస్ ఉంటాడు, రాష్ట్రం మొత్తం అట్లా పక్కన చాలా వాళ్ళ ఇంటి పక్కకే, వాళ్ళ ఇంటి పక్కకి చెప్పమని చెప్పు. దారుణం, అట్టది ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. అటు ఇక్కడ మొత్తం క్రైము, కరప్షను, కమిషన్. 20% కమిషన్ బట్టి విక్రమార్క, 20% ట్యాక్స్ ఆర్ఆర్ రేవంత్ రెడ్డి ట్యాక్స్, కరప్షన్, తర్వాత క్రైము. ఎంత అత్యాచారాలు పెరిగినాయి. ఈరోజు మనం మాట్లాడుకుంటున్న రోజు కూడా 4 మైనర్ గర్ల్స్ కిడ్నాప్ అయ్యారు. ఇట్లా ప్రతిరోజు 4 మైనర్ గర్ల్స్ తెలంగాణలో కిడ్నాప్ అవుతారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ ఆఫ్ బ్యూరో చెప్తుంది. నేను చెప్తున్న లెక్కలు కాదు ఇవి. వీళ్ళను ఎంతమంది ట్రాక్ చేసినావు, ఎంతమందిని పట్టుకొచ్చినావు? హ్యూమన్ ట్రాఫికింగ్, ఉమెన్ ట్రాఫికింగ్కు అడ్డా అయింది హైదరాబాద్. ఏం చేస్తున్నాడు ముఖ్యమంత్రి? హోంమంత్రి అయినా ఉన్నాడు కదా. క్రైమ్ రేట్ పెరిగిపోయింది, 13% ఆఫ్ క్రైమ్ రేట్ పెరిగిపోయింది తెలంగాణలో. కత్తులు పట్టి పొడుచుకుంటూ ఇంట్లో చంపిపోతున్నారు. గాడ మైనర్ బాలికను రేప్ చేసిర్రు అక్కడ ఖమ్మంలో. ఈడ ఇంటి పక్కకు ఉన్న నిమ్స్లో అడ్మిట్ అయింది. పోయి పలకరించే దాఖలు లేదు రేవంత్ రెడ్డికి, ముఖం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇంకా వీళ్ళు మాట్లాడతారు మొత్తం మేము ఉద్ధరిస్తామని చెప్పేసి. రాజ్యాంగం పట్టుకుని ఆయన తిరుగుతాడు. డెమోక్రసీ లేదని ఈయనే చెప్తుంటాడు. కంప్లీట్గా టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసినాయి. 12 ఏళ్ళుగా 13 సంవత్సరం అడుగుపెట్టిన 13 ఏళ్ళుగా తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ 2 ప్రభుత్వాల నుంచి. వేసారి పేరు. అందుకే వీళ్ళ పక్షాన నిలబడి కొట్లాడుతున్నటువంటి, ఈ ప్రభుత్వాలతో తలబడుతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి రేపు 100% బాధ్యతాయుతంగా వాళ్ళ అధికారం కట్టబెట్టబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న.